కాదు మన అద్దంకి దయాకర్ గారు వచ్చినప్పుడు మైక్ తో మాట్లాడింది నువ్వే కదా? అసలు నువ్వు ఎవరు బాబు, నీవు ఏంది మేము తెచ్చిన తెలంగాణలో నువ్వు మాట్లాడుతున్నావు అనుకో సీరియస్ కూడా సీరియస్ అయ్యిండు. ఆయన వచ్చిండు అక్కడికి. వచ్చిన తర్వాత సమస్యలు వినడానికి వచ్చినప్పుడు సమస్యలు విను, నేను మాట్లాడుతుంటే నా వెనకాల ఒక ఇద్దరు పోలీసులు పెట్టి నన్ను మాట్లాడకుండా వాళ్ళ అనుచరులు ఎవరుతున్న వాళ్ళతో చెప్పి నన్ను మాట్లాడకుండా చేసిరు. మేమేం తప్పు చేసినాం? 10 సంవత్సరాలు ఉద్యమాలు చేసినా చెప్పినా. మరి 10 సంవత్సరాలు ఉద్యమాలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలో రాలేదు? ఇలా నిరుద్యోగులు బస్ యాత్రలు చేసిన మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరికి రైతులకైతే అన్యాయం జరగలేదు. వాస్తవం నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని చెప్పేసి మేమే మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఈ ఒక్కసారి పింఛన్కి ఆశపడకండి. మీరు ఎట్టేటా ప్రచారం చేసిరో ఇక్కడ నాకు ఫోటోలు పంపించినావు కదా, ఇందులో నువ్వు ఉన్నావా? నేనే కన్వీనర్, బస్ యాత్ర కన్వీనర్ నేను. ఒక్క నిమిషం ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇదంతా? ఇది మా జానారెడ్డి గారు, మా నియోజకవర్గం, మా ఎమ్మెల్యే. నేనే ఈ బస్ యాత్ర కర్త క్రియ ఇది నేనే అప్పుడు. ఇక్కడ నువ్వు ఇక్కడ జనార్దన్ మీరంతా ఇప్పుడు మరి బీఆర్ఎస్ వాళ్ళు అంటే అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. కొడంగల్లో అంటే ఇట్లా మైకులు పెట్టుకొని మాట్లాడుకుంటా మొత్తం ప్రజలందరినీ చైతన్యం చేసుకుంటా పోయిరా. మెయిన్ తిరిగిన నియోజకవర్గాల్లో సౌత్ తెలంగాణలో ఎక్కడ ఒక సూర్యాపేట తప్ప ఎక్కడ ఓడిపోలేదు. కాలువల్లో స్నానం చేసుకుంటూ, అంటే రోడ్డు మీద పడుకుంటూ, అంటే ప్రభుత్వ స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూల్లో పడుకుంటూ. ఇవాళ ఏమడిగినామండి వీళ్ళని? ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిరా తెలంగాణ అమరవీరుల స్తూపం కనపడుతున్నాయి. ఎవరు ఈయన? సామ రామ్మోహన్ రెడ్డి గారు. ఈయన ఎవరు? జనగామ దయాకర్ గారు. ఈయనెవరు? ఈయన అంటే అజయ్ కుమార్ సార్. ఈయనెవరు? రియాజ్ గారు. ఈయనెవరు? అద్దంకి దయాకర్ గారు. ఇలా చాలా పెద్ద పెద్దలు కనపడుతున్నారు. హరగోపాల్ సార్. అరే ఈయన పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి తెలుసా మీకినా? గుర్తుందా? ప్రజలారకు ఈయన షాండ్రోలా కనపడతాడు తెలంగాణలో. మొన్న కాళేశ్వరం మీద ఒక రిపోర్ట్ అనగానే జూమ్లోకి వచ్చేసాడు. ఎల్లకి V6 జూమ్లో కనపడాడు. ఆ రోజేమో ఇప్పుడు జూమ్ చేసి చూసుకుంటున్నాం మనం. వీళ్ళందరూ వచ్చి రాయాల. ఈయన కోదండరాం పార్టీలో ఉంటాయని అనుకుంటా. ఆయన వీళ్ళిద్దరు కోదండరాం పార్టీలో ఉంటారు. ఆ రోజు ఆయన కూడా రావాలి, వ్యక్తిగత ఆరోగ్య కారణాల వల్ల రాలేకపోయారు. ఇగో ఇట్లా ఇట్లా స్నానాలు చేసుకుంటా, ఇట్లా ఇట్లా చేసుకుంటాం మేము రోడ్ల మీద పడుకుంటూ. కాదు ఇంద్రా, ఇప్పుడు ఈడ ఇంత మంచిగా కనపడుతున్నాడు. ఈడ నువ్వేడున్నావు? నేను నన్ను కట్ చేశారు ఇక్కడ. సరే, జనార్దన్ ఉన్నాడు కదా, కనపడుతున్నాడు కదా. ఇక్కడ ఇంత అద్భుతంగా ఈడ ఎంత మందిలా ఈయన కనపడుతున్నాడు కదా. నువ్వెవరు ఏడ చేసినావు అంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఉద్యమాలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ రాలేదు. నేను ఇలా బస్ యాత్రగా ఎవరు ముందు అడిగినప్పుడు నేను అడిగేశాను. కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే నేను నమ్మాను. గాంధీ భవన్ చుట్టూ నేను తిరిగాను. వీళ్ళు ఎవరు అసలు గాంధీ భవన్ అసలు ఈగలు తోడడానికి కూడా రాలేదు. వీళ్ళు అసలు గాంధీ భవన్ లేరు. నేను పోయినప్పుడు గాంధీ భవన్ కి ఎవరు లేరు. ఎవరు నమ్మలేదు కాంగ్రెస్ పార్టీ వస్తుంది. కానీ ఆ రోజు మా కడుపు కోత, మాకు ఉద్యోగాలు ఇవ్వలేదని పేపర్ లీక్ అయ్యని చెప్పి బాధపడి గాంధీ భవన్కి వెళ్తే ఇలా నన్ను మాట్లాడుతుండే. నా గురించి మాట్లాడుతున్నా. నువ్వు ఎవడు, ఎక్కడి నుంచి వచ్చినావు, నీకు సంబంధం ఏంది చూసుకో, నా చరిత్ర నువ్వు చూసుకో. ఎందుకంటే ఎంత కష్టపడినా తెలుసు అన్న. ఇప్పుడు సౌత్ తెలంగాణలో ఒక్క సూర్యాపేట తప్ప ఎక్కడ కూడా వీళ్ళకి 50,000 మెజార్టీ తగ్గలేదు. ఇలా నిరుద్యోగులతో ప్రతి టెలిగ్రామ్ లో, వాట్సాప్ లో యూనివర్సిటీగా చేసుకుని ప్రతి పిల్లవాడికి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, పింఛన్కి ఆశపడకండి, రైతు బీమాకి, రైతు భరోసా ఆశపడకండి. చెప్పు నాకు ఇంద్ర నాయక్ ఒకటి. మీ దగ్గరికి ఎట్లా అప్రోచ్ అయ్యారు కాంగ్రెస్ వాళ్ళు? ఉద్యోగాలు మీరు నిరుద్యోగాన్ని మీరు పార్టీలకు అతీతంగా కొట్లాడుతారు. ఆ గవర్నమెంట్ అట్లనే కొట్లాడుతారు, ఈ గవర్నమెంట్ లో కూడా అట్లనే కొట్లాడుతారు. ఏ పార్టీతో సంబంధం కొట్లాడుతారు. మీరు నాతో చాలా సార్లు అస్మ గాని మాట్లాడింది, మీరు కానీ మాట్లాడుతూ చాలా మంది మిత్రులు జనార్దన్ కానీ వీరందరూ మాట్లాడుతూ ఉంటారు, నాకు తెలుస్తుంది. ఇప్పుడు అప్పుడు ఎన్నికల కోసం మిమ్మల్ని వాడుకోవాలని మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు వాళ్ళు అసలు కాంగ్రెస్ వాళ్ళు? వాస్తవానికి పేపర్ లీక్ అయినప్పుడు మేమందరం కలిసి ఏం చేద్దాం, ఇక మాకు టైం అయిపోతుంది, ఇంకేంటంటే ఇక మారదా ఎన్నోసార్లు బ్రతమాలాం. పెద్దవాళ్ళు బీఆర్ఎస్ దగ్గర కూడా వెళ్ళాం, సార్ ఇట్లా సమస్యలు ఉన్నాయి, మా సమస్యలు వినండి అని చెప్తే వాళ్ళు కూడా ఆ రోజు మేము పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళ బిజీలో వాళ్ళ ఎలక్షన్ షెడ్యూల్ మమ్మల్ని పట్టించుకోలేదు. ఇక మేమే ఇక వీళ్ళని ఎట్లయినా బుద్ధి చెప్పాలని చెప్పేసి మేము ఏమనుకోండి ఒక 100 మంది 200 మంది కలిసి గాంధీ భవన్కి వెళ్ళాం. మేమే వెళ్ళాం. వాస్తవానికి లైబ్రరీలో అందరూ కూర్చొని డిసైడ్ అయ్యి గాంధీ భవన్కి వెళ్ళాం. గాంధీ భవన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థం అయిపోయింది నిరుద్యోగుల సమస్య తీవ్రత ఉంది, దీన్ని వాడుకొని రాజకీయం చేసుకుంటే మనం రావచ్చు అని తెలిసి అప్పటికప్పుడు పెద్ద ప్లాన్లు వేసి మాతోటి అందరిని ప్రతి ఒక్కరిని ఫోన్ చేసేటోళ్ళు, అప్పుడు అందరితో మాట్లాడేటోళ్ళు. అదే వాస్తవం చెప్పాలంటే ఇక మేము రాసింది ఈ 2 లక్షల ఉద్యోగాలు. అయితే వాస్తవానికి మాతో అందరితో మాట్లాడి ఒక మీటింగ్లు పెట్టి ప్రతిరోజు డిస్కషన్ దీని గురించి ఎట్లా చేయాలి, ఎట్లా
ప్లాన్ చేయాలి. మేం చెప్పినాం మేం పోతాం, మీకు నమ్మకం లేకపోతే మరి ఆ రోజు మీ ఎన్ఎస్యూ గానీ వాళ్ళు బస్ యాత్రలు చేయొచ్చు కదా. మీకు రావాలని అధికారం మీకు వస్తే నమ్మకం ఉంటే మీరు బస్ యాత్రలు చేసుకోవచ్చు అన్న. మేమెందుకు చేసినాం అంటే మా కడుపులు కాలినాయి, మా కడుపులు కాలినాయి కాబట్టి మేము బస్ యాత్ర కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం. మీరంతా మీరే చేసుకున్నారు బస్ యాత్ర, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు అదే అంటున్నారు, వాళ్ళకి మాకు సంబంధం లేదు, వాళ్ళెవరో మాకు తెలియదు. నిజాలు బయట మాట్లాడితే కొన్ని సిగ్గుపోతుంది. నిజాలు 2 రోజులు మీరు ఓట్లు లేదంటారు, నిరుద్యోగులు ఓట్లు వేయలేదు, మాకు రైతులు గెలిపించారు, మా పార్టీలు గెలిపించారు, మాకు మీకు సంబంధమే లేదు, మేము ఎక్కడ 2 లక్షల ఉద్యోగాలు అన్నాం, ఏదో అన్నాం కానీ అది నిజం కాదని చెప్పేటోళ్ళు కూడా చెప్పి ఉన్నారన్న వీళ్ళు. ఎందుకంటే ఇలా మేనిఫెస్టో రాసింది మేము, 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టో కావాలని చెప్పి మేము రాసి వాళ్ళు పంపి డిమాండ్ పెట్టాం.